హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, నేను హెయిర్ డొనేట్ చేశాను, ఆ వీడియో చేస్తున్నాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ ఇది వీడియో. ఏంటి అని అంటే, బిఫోర్ మ్యారేజ్ హెల్తీ హెయిర్ మెయింటైన్ చేయగలిగాను నేను. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే, వాటర్ చేంజ్ అవ్వడం, ఇంకా ప్రెగ్నెన్సీ, ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం, ఇంకా డెలివరీ తర్వాత వీక్ అయిపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న హెయిర్ మాత్రం బిఫోర్ మ్యారేజ్ అన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఓకే, హెయిర్ ఉంది, లెంతీ. ఇంకా ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న దానికన్నా లెంతీగానే ఉండే. ఇంకా నెక్స్ట్ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. ఇది నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు పెట్టాను కదా వీడియో, కూడా ఒకటి స్టెప్స్ ఎక్కుతూ. సో ఇంకా లెంతీగానే ఉంది. ఇది పోనీటైల్ వేసుకున్నాను అనమాట. ఇంకా పోనీటైల్ తీసి స్ట్రైట్గా దూతే మాత్రం ఇంకా చాలా లెంతీగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటి అంటే, ఎంత లెంత్ ఉన్నా కూడా హెయిర్ అనేది హెల్తీగా ఉన్నట్టు అనిపించట్లే. బికాజ్ తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, లేదంటే మళ్ళీ మెడిసిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదంటే వాటర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. చాలా ఇంకా అట్మాస్ఫియర్ అదంతా చేంజ్ అయిపోయింది కదా నా లైఫ్. బిఫోర్ మ్యారేజ్ ఉన్నట్టు ఆఫ్టర్ మ్యారేజ్ ఉండదు కదా. సో కంప్లీట్గా అట్మాస్ఫియర్ చేంజ్ అవ్వడం వల్ల హెయిర్ మీద ఎఫెక్ట్ చాలా పడింది, స్కిన్ మీద కూడా పడింది. ఇంకా మీకు కావాలి అని అంటే నేను కంపల్సరీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఏంటి స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. కాకపోతే ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెయ్యట్లేదు, 1 year నుంచి హెయిర్ కేర్ చెయ్యట్లేదు కాబట్టి హెయిర్ డొనేట్ చేయాల్సి వచ్చింది. చాలా ఊడిపోయిందన్నమాట, హెయిర్ ఊడిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, డ్రై అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నా ప్రెగ్నెన్సీలో ఇంకా ప్రెగ్నెన్సీ షూట్లో కానీ, పాప ప్రీ బర్త్డే షూట్ ఉంటుంది కదా, అందులో కానీ హెయిర్ చూస్తే బాగానే ఉంటుంది. మ్యాక్సిమం చెప్పాలంటే రియల్గా ఒక 6 months నుంచి అస్సలు, అంటే ఇది ఆల్రెడీ నా బర్త్డేకి ముందు దసరా అప్పుడు మనం కళ్ళు తిరిగి కింద పడిపోతే దెబ్బ తగిలిందని చెప్పాను కదా. ఆ టైంలో కొంచెం, అంటే డాక్టర్ కూడా అన్నారు, హెయిర్ మరీ ఎక్కువ ఉంది కదా మీకు, హెడ్ అట్లా దెబ్బ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దువ్వకుండా ఉంటే బెస్ట్ అని చెప్పారు. ఒక 1 week అట్లా దువ్వలేదన్నమాట. ఫెస్టివల్కి బతుకమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జస్ట్ హెయిర్ ఏదో అలా పిన్స్తో కవర్ చేసాము దువ్వకుండా. సో అప్పుడు ఏమైందంటే, హెయిర్ అంతా చిక్కులు పడిపోయినట్టు అంత గట్టిగా అయిపోయింది. తర్వాత కొంచెం కొంచెం ఆయిల్ పెడుతూ దాన్ని క్లియర్ చేస్తూ ఒక 5-6 days క్లియర్ చేసిన తర్వాత డొనేషన్ చేద్దామనేసి అనుకున్నాము. కాకపోతే లెంతీగా కాకుండా మొత్తం ఇచ్చేద్దామని ఒక ఐడియా అనుకున్నాం. కాకపోతే మా పాప ఏంటి అని అంటే, హెయిర్ లేకపోతే నార్మల్గా ఎవరైనా ఇట్లా తిరుపతి వెళ్ళాము, అక్కడ గుండు చేయించుకుంటే మా హస్బెండ్ దగ్గరికి ఒక 15 days వెళ్ళలేదన్నమాట. తను ఎందుకో బయటి వాళ్ళు చేయించుకుంటేనే ఊరుకోదు, ఇంట్లో వాళ్ళైనా అంతే, అసలు దగ్గరికి వెళ్ళదు. ఇంకెక్కువ టైం నాతోనే ఉంటుంది కాబట్టి అదంతా అవ్వదనేసి ఒక 14 or 15 inches వరకు ఇద్దామని ఫస్ట్ అనుకున్నాము మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు. అంటే హెయిర్ డొనేట్ చేస్తామని కాల్ చేసాము. వాళ్ళు మెసేజ్ చేయమన్నారు, అంటే ఫస్ట్ ఫోటో పెట్టమన్నారు హెయిర్ది. పెట్టిన తర్వాత ఓకే అన్నారు. ఇంకా ఎంతవరకు లెంత్ కట్ చేసుకుంటారని అడిగితే 14 or 15, 13 or 14, 14 or 15 అని చెప్పాను. కానీ 18 inches వరకు డొనేట్ చేసామన్నమాట మేము. నేను ఆ స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేస్తాను. జస్ట్ ఇక్కడ హెయిర్ మనం ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా షాంపూ పెట్టుకొని హెడ్ బాత్ చేయాలి. కలరింగ్ అలాంటిది ఏమి వేయకూడదు అన్నమాట. హెయిర్ న్యాచురల్ హెయిర్ ఇవ్వాలి వాళ్ళకి. సో మంచిగా హెయిర్ కట్ చేసుకొని దాన్ని ఈక్వల్గా కట్ చేసి ఒక మన జిప్లాక్ కవర్ ఉంటుంది కదా, జిప్లాక్ కవర్లో పెట్టేసి ఒక A4 size పేపర్ మీద మన నేము, మన అడ్రస్, మన ఫోన్ నెంబరు అదంతా కూడా పెట్టేసి అది వాళ్ళకి కొరియర్ చేశాను నేను. మీరు కావాలని అంటే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఉన్నాయి వాళ్ళవి, కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి. శివ తన పేరు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చూసాను ఎన్ని ఇంచెస్ ఉన్నదని, 18 inches ఉన్నది. ఓకే, ఇంక కొంచెం ఎక్కువనే ఇద్దాం అనుకున్నాం కదా, ఎలాగులే పర్లేదు అనేసి అనుకున్నాము. అండ్ ఇంకా రీజన్స్ ఏం లేవు, ఇవ్వాలనిపించింది అంతే. అండ్ హెయిర్ కేర్ అయితే మళ్ళీ తీసుకొని మళ్ళీ ఒకసారి హెయిర్ కొంచెం హెల్దీ చేద్దామనేసి ప్రిపేర్ అవుతున్నాను అన్నమాట. మీకు ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. 1 weekలో జస్ట్ ఒక్క వీడియో అయినా, అంటే ఎవ్రీ వీక్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లవ్ యూ ఆల్. ఇది వచ్చేసి 3 months కింద వీడియో, సారీ ఫర్ లేట్ అండ్ లవ్ యూ ఆల్. బై బాయ్.